సింగర్ మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంది. రోజు రోజుకి బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రమావత్ మధు ప్రస్తుతానికి పరారులో ఉన్నారు. బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ వీరంతా పరారులో ఉన్నారు. ముగ్గురు పైన నల్గొండలో, గద్వాలలో కలిపి 62 కేసులున్నాయి. 62 కేసులకు సంబంధించిన విషయం పైన పూర్తిగా దీన్ని సిఐడికి కూడా బదిలీ చేశారు. మధు గ్యాంగ్ ఇప్పుడు పరారులో ఉంటే సిఐడి వారి కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటోంది మంగ్లీ. ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పి వీడియో రిలీజ్ చేశాడు మధు. ఏకంగా తను సైతం అప్రూవర్గా మారుతానని చెప్పుకొచ్చాడంట. అక్యూజ్డే అప్రూవర్గా మారడం నిజంగా ఇది ఒక ఆశ్చర్యమే. కంపెనీలో దాదాపుగా 20 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాడు హిమాకాంత్ రెడ్డి, తీసుకున్నాడని మధు ఆరోపిస్తున్నాడు. సో పెట్టినటువంటి దాదాపు 20 కోట్ల రూపాయలు హేమాకాంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఒకసారి మనతో పాటుగా ఇప్పుడు హేమాకాంత్ రెడ్డికి సంబంధించిన బాధితులం అంటూ ఈరోజు పటాన్చెరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కొంతమంది బాధితులు ఉన్నారు. సో మంగ్లీని చూసి మేము ఇన్వెస్ట్ చేయలేదు, మేమంతా హేమాకాంత్ రెడ్డిని చూసి ఇన్వెస్ట్ చేశాం. గతంలో మేమంతా ఓ కంపెనీలో పనిచేసే వాళ్ళం. అక్కడి నుంచి మధు అనే వ్యక్తి అదే కంపెనీలో పనిచేసేవాడు. ఆ తర్వాత హేమాకాంత్ రెడ్డి మధుని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే హేమాకాంత్ రెడ్డిని నమ్మి మేము ఇన్వెస్ట్ చేస్తామనేది బాధితులు చెప్తున్నమాట. మనతో పాటుగా లైవ్లో జ్యోతి గారు ఉన్నారు, హేమాకాంత్ రెడ్డి బాధితులు. అట్ ది సేమ్ టైం మల్లేష్ గారు ఉన్నారు. వాళ్ళ చుట్టూ సుమారుగా 20-30 మంది అంతా కూడా ఉదయాన్నే పటాన్చెరులో సంతోష్ కుమార్ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో కూడా వారంతా మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఫస్ట్లీ వాళ్ళ ఆరోపణ అంటే తెలుసుకుందాం. ముందుగా జ్యోతి గారు మాట్లాడతారు. జ్యోతి గారు, సో ఏంటి హేమాకాంత్ రెడ్డిని నమ్మే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇంతకీ దేంట్లో ఇన్వెస్ట్ చేశారు, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశారు? హేమాకాంత్ రెడ్డి ఏమో నేను కూడా బాధితుడిని అని చెప్పి నేను ఆర్టీవీలో పార్టిసిపేట్ చేశారు ఆయన. సో చాలా వరకు ఆయన మధు పేరు చెప్తూ ఉన్నారు. తను సైతం 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కానీ మీరేమో హేమాకాంత్ రెడ్డే నిందితుడు అంటున్నారు. ఏంటి హేమాకాంత్ రెడ్డి ఇప్పుడు బాధితుడా, నిందితుడా? సార్ అది మీరే డిసైడ్ చేయాలి. మేము మాత్రము శుభక్షేత్ర అనే కంపెనీలో పెట్టాము. ఈ శుభక్షేత్ర అనే ప్రాజెక్ట్ తెచ్చింది హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్ సార్. మేమైతే తనని నమ్మి మాత్రమే పెట్టాం సార్. ఇక్కడ మంగ్లీ మేడం ఎవరో మాకు తెలీదు. ఓకే, సో ఏంటి ఆ కంపెనీ ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయని మీకు చెప్పారు? మీరు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టారు? కంపెనీ నేమ్ వచ్చేసి శుభక్షేత్ర సార్. ఇంట్లో నుంచి ఏంటి బెనిఫిట్ అని అంటే, మీకు ఒక 101 గజం ప్లేస్ ఇస్తాము, ఎవ్రీ మంత్ 25,000 రిటర్న్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు హేమకాంత్ రెడ్డి. ఓకే, మీరు వెళ్ళి చూసుకున్నారా? పోయిన ల్యాండ్ చూసుకున్నారా? వితౌట్ ల్యాండ్ సార్. ల్యాండ్ లేకుండానే నమ్మకం అనే వాడు ఉపయోగించి మనీ తీసుకున్నారు సార్. అంటే కొంతమందికి చూపించారంట ల్యాండ్. యాక్చువల్ గా అయితే నేను వెళ్ళలేదు, మా టీంలో సంతోష్ సార్ ఉన్నారు కదా, తను వెళ్ళారు. ఓకే, మీకు హేమాకాంత్ రెడ్డి ఎలా పరిచయం? మీ కంపెనీ ద్వారానేనా? నో సార్, ఇంతకు ముందు మేము వెస్టేజ్ అనే మార్కెటింగ్ లో వర్క్ చేసాము. దాదాపుగా ఒక 5 years నుంచి తనతో పాటే కలిసి ట్రావెల్ చేస్తున్నాము. ఈ మధ్య ఎప్పుడు లాస్ట్ 2024 సెప్టెంబర్ అక్టోబర్ 2 months లోనే ఈ శుభక్షేత్ర అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అంటే ఆ నమ్మకం 5 years నుంచి తనతో పాటు కలిసి మేము ట్రావెల్ చేయడం వల్ల గుడ్డిగా నమ్మి తనతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం. ఓకే, సో ఆయన చూసి ఇన్వెస్ట్ చేశారు, కానీ అక్కడ ల్యాండ్ లేదు, ఏం లేదు కదా, ఎట్లా ఇన్వెస్ట్ చేశారు మరి? అంటే తను చెప్పడం కూడా అలాగే చెప్పారు సార్, నన్ను నమ్మండి, నేను మధుని నమ్మాను, మీరు నన్ను నమ్మండి అనే వార్డే యూజ్ చేశారు సార్. అంటే నెక్స్ట్ మధు జైలుకి వెళ్ళిపోయినాక కూడా మీకు మేము హెచ్కేఆర్ ఉన్నారు, ఎలాంటి మోసం లేదు, అమౌంట్ మొత్తం నా దగ్గరనే ఉంది అనే వార్డు కూడా తనే యూజ్ చేస్తాడు. మీరు చూపిస్తున్నారమ్మా పోస్టర్లో కూడా, దాంట్లో మధు ఉన్నారు కదా, మధు రాథోడే ఈ కంపెనీకి హెడ్ అన్నట్టుగా ఉంది కదా ఫోటోలో. ఎస్, కాకపోతే ఇది మొత్తం మాకు సంబంధించింది కాదు సార్. మా దగ్గర కొన్ని మీటింగ్స్ అరేంజ్ చేశాడు. ఆ మీటింగ్ లో ఓన్లీ హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్ సార్ ఇద్దరే కలిసి మాకు మోటివేషన్ చేశారు. మధు సార్ వచ్చారు, కాకపోతే అప్పుడప్పుడు జస్ట్ అలా వచ్చి కనిపించి వెళ్ళిపోయేవారు కదమ్మా. ఇప్పుడు మొత్తం దీని అన్నింటికి ఓనర్ అయితే మధునా, దాన్ని నమ్ముతున్నారా లేదా మీరు? మధు ఎండి ప్లస్ హేమకాంత్ సార్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఓకే, అయితే ఇప్పుడు మీ అనుమానం ఇక్కడ ఎందుకు ఇది పదే క్వశ్చన్ చేస్తున్నానంటే, ఇక్కడ పోస్టర్లో మీరు చూపించే దాంట్లో బిజినెస్ కాన్ఫరెన్స్ శుభక్షేత్ర 2025 చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మధు రాథోడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమాకాంత్ రెడ్డి అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంకొకరు బండి శివకుమార్, తర్వాత విజయ్ చర్లు,
ఆయన ట్రైనర్ అని ఉంది. సో అదోనిలో అవును ఇదంతా ఆ పోస్టర్లో ఉంది. ఈ పోస్టర్లో కనిపించే దాని ప్రకారంగా సిఎన్ఎండి మధు, దాంట్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్లో హేమాకాంత్ రెడ్డి ఉన్నారు. అవును సార్. ఓకే, ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసింది మధు కంపెనీలోనా లేకుంటే హేమాకాంత్ రెడ్డి కూడా ఈ కంపెనీలో పార్ట్నరా? సార్ మధు సార్ కంపెనీ జిఎన్ఐ, మేము మాత్రం శుభక్షేత్రాలో హేమకాంత్ రెడ్డిని నమ్మి పెట్టాం. అదే నా క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. హేమాకాంత్ రెడ్డి ఈ శుభక్షేత్రాలో పార్ట్నరా లేకుంటే తను కూడా ఎంప్లాయేనా? సార్ మాతో ఏమని చెప్పారంటే కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని చెప్పాడు. ఓకే, అదే అడుగుతున్నాను నేను. హేమాకాంత్ రెడ్డి పార్ట్నర్ అని చెప్పి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించాడు. ఎస్ సార్. ఓకే, ఎంత మొత్తంలో చేశారమ్మా ఇన్వెస్ట్మెంట్? మీరు ల్యాండ్ కూడా చెక్ చేసుకోలేదు? చెక్ చేసుకోలేదు ఎవరు కూడా, మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ల్యాండ్ కూడా చెక్ చేసుకోలేదు? సార్ ఓన్లీ బాన్స్వాడ టీం మాత్రమే చూశారు. తర్వాత అక్కడ మీరు అంతా ఒక వెస్టేజ్ అనేటువంటి మార్కెటింగ్ కంపెనీలో దాంట్లో పనిచేసే టీము, దాంట్లో మీ హెడ్ హేమాకాంత్ రెడ్డి. హేమాకాంత్ రెడ్డి దాని నుంచి బయటకు వచ్చి ఈ మధుతో కలిసి ఓ పార్ట్నర్షిప్ లో వెంచర్ పెడతానంటే దాంట్లో మీరు చూడకుండానే ఇన్వెస్ట్ చేశారు. దాంట్లో ఎక్కడ మీరు చూసింది కానంటే కానీ ఎందుకు ఈ మధ్యకాలం ఇన్ని క్రైమ్లు జరుగుతున్నాయి, ఇన్ని స్కాములు జరుగుతున్నాయి, డబ్బులు పెట్టేటప్పుడు కనీసం పరిశీలించరా అమ్మా? సార్ ఇక్కడ ఒకటి ఎలా వెళ్ళిందంటే బిజినెస్ త్రోలో వెళ్ళింది సార్ ఇది. ప్లస్ అందులో ఇంకోటి, తనతో పాటు 5 years నుంచి ట్రావెల్ చేసాము, నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని మోసం చెయ్యను, మనకంటూ ఒక ఫ్యూచర్లో ఒక ల్యాండ్ ఉంటుంది, ఎవ్రీ మంత్ 25,000 రిటర్న్స్ వస్తాయి, ఈ విధంగా చెప్పడం వల్ల ఫ్యూచర్లో ఎంత వర్క్ చేసినా మనం డబ్బు సంపాదించలేము, పిల్లలకంటూ ఫ్యూచర్ ఉంటుంది, ల్యాండ్ ఉంటా అనే ఒక ఉద్దేశంతోనే మేము స్టెప్ వేసాం, కానీ వేరే ఆలోచన అయితే లేదు సార్. ఓకే, ఇక్కడ మంగ్లీ పేరు చెప్పారా అమ్మ మీకు? పోనీ మధు రాథోడు ఉన్నాడు, దాంట్లో బండి శివకుమార్ ఉన్నారు, అందరు కూడా ఇప్పుడు చెప్తున్న మాట మంగ్లీ పేరు చెప్తున్నారు, హేమాకాంత్ రెడ్డి కూడా. సో మంగ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళానని, మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని మధు రాథోడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడని. రైట్, ఎక్కడైనా మంగ్లీ పేరు వినిపించిందా అమ్మ ఇక్కడ మొత్తంలో? రైట్, ఒకసారి మల్లేష్ గారు సేమ్ క్వశ్చన్ టు యూ, మంగ్లీ పేరు వినిపించిందా ఎక్కడైనా? సంతోష్ గారు వినిపిస్తోందా? ఎక్కడైనా మంగ్లీ పేరు వినిపించిందా? హేమాకాంత్ రెడ్డి మంగ్లీ పేరు చెప్పడం కానీ, లేకపోతే ఇటు మధు రాథోడ్ మంగ్లీ పేరు చెప్పడం కానీ, మంగ్లీ ప్రస్తావన వస్తోంది పదే కాబట్టి మీకు కూడా మంగ్లీ పేరు వినిపించింది ఎక్కడైనా? యాక్చువల్లీ మంగిలి మేడం సంబంధించేది మనకి ఎప్పుడు అంత వినిపించలేదు. ప్లస్ మనం మంగిలి మేడం సంబంధించి మంగిలి మేడం ఉన్నారు చేశారని మనం మాత్రం పెట్టలేదు సార్. ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి ఎప్పుడని చెప్పాడా మీకు? హేమాకాంత్ సార్ కూడా మనకి దాని గురించి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది శుభక్షేత్రం ఉంది కదా, ఈ శుభక్షేత్రం సంబంధించేది నేను క్లియర్ గా చెప్తాను మీకు. ఏనండి, ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఓకే, ఈ ముగ్గురు వచ్చుకొని ఈయన మేనేజింగ్ డైరెక్టర్ మధు, అండ్ బండి శివ సార్ అండ్ హేమాకాంత్ సార్ వచ్చుకొని వీళ్ళిద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. ఓకే, యాక్చువల్లీ నేను 7 years నుంచి పటంచేరులో ఉంటాను. సంతోష్ నా పేరు. హేమాకాంత్ సార్ కి ఒక కొంత తండ్రి లెక్క భావించి 7 years నుంచి ఒక వెస్టీజ్ కంపెనీలో ఒక మంచి ప్రొఫెషనల్ వెళ్ళి కొన్ని 100 మందికి లైఫ్ ఇచ్చే మేము హేమాకాంత్ సార్ తో 7 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి, ఈ శుభక్షేత్ర కంపెనీ తీసుకొచ్చారు కాబట్టి నేనున్నాను, మీకేం టెన్షన్ ఏం లేదు అనే ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఇక్కడ మధురత్తుడు కూడా ఎండి ఉన్నారు, లేదని లేదు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే మేము మధురత్తుడికి కానీ మంగిలి మేడం ఉన్నారని కానీ మేము ఎవరికి నమ్మి కట్టలేదు. మేము మాక్సిమం 99% హేమాకాంత్ సార్ మనతో పాటు 7 సంవత్సరాలు పరిచయం ఉంది అన్న ఒక ఉద్దేశంతోనే మనం 5 లక్షలు ఇన్వెస్ట్ పెట్టాల్సి వచ్చింది. ఓకే, లేకపోతే మనం 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు కూడా మనం ఇయ్యం, ఎందుకంటే ఫ్రాడ్లు జరుగుతున్నాయి. మీరు ఎంతమంది ఉన్నారు సార్? మొత్తము 130 మంది బాధితులు సార్. మొత్తం మన పటంచెరు సంబంధించేది 32 మంది అయితే టోటల్ గా చూసేస్తే 130+ మెంబర్స్ సార్. కర్నూలు, డోను, గద్వాలు, నిజామాబాదు, పిట్లము అండ్ అలాగే దౌలతాబాదు, సంగారెడ్డి, పటాన్చెరు సార్. మొత్తం కలిపితే 130 మంది పైన సార్. ఓన్లీ శుభక్షేత్రాల్లోనే మొత్తము జనాలు ఎప్పుడైతే ఇప్పుడు మొత్తం టాపిక్ నడుస్తుందో ఇది యాక్చువల్లీ ఎట్లా వెళ్తుందంటే మంగ్లీ వర్సెస్ శుభసార్ మీద వెళ్తుంది. యాక్చువల్లీ జనాలంతా మూసిపోయింది 90% దీని గురించి సంబంధించేది, దీనికి సంబంధించేది, ఈ శుభచిత్ర సంబంధించేది. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ల్యాండ్ లేకుండా మీరు ఎట్లా పెట్టారు అన్నారు కదా, వాళ్ళు విట్నెస్ సంతకం కూడా పెట్టారు. వాళ్ళు ఇక్కడ మధురి సిగ్నేచర్ లేదు, హేమాకాంత్ సార్ మా టీంలో ఒక 3-4 ఇచ్చారు, విట్నెస్ సంతకం ఉంది ఇద్దరిది.
ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా మేము ల్యాండ్ సైట్ కూడా వెళ్ళాం, మన టీం పట్టుకుని వెళ్ళాం. ఇక్కడ మీరు చూడొచ్చు విజువల్స్, అది సైట్ అన్నమాట. ఇక్కడ సైట్ లోనే ఇక్కడ ఏదైతే మనము కర్నూలు టీం ఏదైతే ఉందో ఇక్కడ మీరు బాగా చూడొచ్చు, కర్నూలు టీం కూడా వచ్చి చూసారు సైట్ కూడా. కాదు ఇప్పుడు మీరు సైట్ చూసారా, మీరు వెళ్ళి చూసారా పోనీ సైట్ ని? చూసాం సార్, మన టీంలో దాదాపు ఒక 15-20 మంది సైట్ అయితే చూసాం సార్. ఓకే, మీకు రిజిస్ట్రేషన్స్ అయినవా? రిజిస్ట్రేషన్ కాదు, మనకి ఇది ఇచ్చారు, మనకి ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. చూడండి సార్ క్లియర్ గా మీకు ఏంటి స్కీమ్ ఏంటి చెప్పండి పోనీ, ఆ స్కీమ్ ఏంటి? ఆ స్కీమ్ యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇక్కడ స్కీము ఇక్కడ మనము 5 lakhs చేస్తే మనకు ఒక ఐడి ఇస్తారని చెప్పారు సార్. ఇక్కడ ఐడి చేస్తారు, ఐడి చేసిన తర్వాత 102 గజాలు మనకి రిజిస్ట్రేషన్ చేసి డిటిసిపి ల్యాండ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి 42 నెలలు. ఇక్కడ చూడండి సార్ విజువల్స్ మీరు బాగా చూడొచ్చు. సేమ్ ఇక్కడ చూడండి, ఒక్క పర్సన్ 6 మందికి చేయాలా. ఇలాగా మొత్తము 25,000 రూపాయలు రిటర్న్స్ ఇస్తానని 42 నెలలు ఇచ్చి 102 గజాలు ఇస్తారని చెప్పారు సార్. 5 లక్షల రూపాయలు కడితే 140 గజాల 102 గజాలు ప్రతి నెల 25,000 రూపాయలు రిటర్న్స్ ఇద్దామని, 42 నెలలు ఇస్తామని. 42 నెలలు ఇస్తారు మీకు? ఎస్. ఓకే, 5 లక్షల రూపాయలునే ప్రతి నెల 25,000 రూపాయలు, 42 నెలలు, ఈ 102 గజాల స్థలం. ఎక్కడ ఈ స్థలం? ఈ స్థలం వచ్చుకొని నారాయణ గేట్ నాగలగిద్ద సార్. ఓకే, పోయి స్థలాన్ని చూసి వచ్చిర్రు? చూసి వచ్చాం సార్. మేమే కాదు, ఎట్లా వస్తాయి ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ నేను తీసుకున్నానంటే నేను ఎట్లా కానీ ఇన్వెస్ట్మెంట్ ని డబ్బులుగా మార్చి మీకు ఇలా ఇస్తాను కూడా ఆలోచించాలి. బికాస్ ఈ డిజిటల్ ఇయరాలో మొత్తం ఎన్ని స్కాములు జరుగుతారో చూస్తున్నారు. వాళ్ళు ఎట్లా సంపాదిస్తారు, మీకు ఎట్లా ఇస్తారని నమ్మకంతో డబ్బులు ఇచ్చారు? మాకేం చెప్పారంటే ట్రేడింగ్ ఉంది, గోల్డ్ మీద పెడుతున్నాం, సిమెంట్ ఫ్యాక్టరీ మీద పెడుతున్నాం, ఇది కంటిన్యూ నడిచే బిజినెస్ అని 5% అనేది ఈ ట్రేడింగ్ లో పెద్ద లెక్క కాదు. రోజుకి 5 లక్షలకి 5 లక్షలు చేయొచ్చు ట్రేడింగ్ లో లెక్కలు చెప్పారు సార్. ఓకే, సో అట్లా అని చెప్పి ఏం నమ్మకుండా ఏ కంపెనీ చూడలేదు, వాళ్ళు ఎట్లా ట్రేడింగ్ చేస్తారో చూడలేదు, వాళ్ళ కనీసం వాళ్ళకి ఎంప్లాయీస్ ఉన్నారా? నిజంగా ట్రేడింగ్ చేయాలంటే వ్యవస్థ కావాలి, ఆ ట్రేడింగ్ చేయడానికి అది మేము యాక్చువల్ చూడలేదు. మియాపూర్ ఆఫీస్ వెళ్తే ఇట్లా టీవీలు గట్రా అంతా ఉండేది, టీవీలు అంతా మనం చూసాం సార్. ఇక్కడ మేము ఒక్కలే కాదు సార్, 130 మందిలో ఆల్మోస్ట్ ఒక 56 మంది మియాపూర్ ఆఫీస్ లో వచ్చి చూశారు. ప్లస్ మియాపూర్ ఆఫీస్ లో ఏముంది? మియాపూర్ ఆఫీస్ లో ట్రేడింగ్ ఆఫీస్ లాగా టీవీలు గీవీలు అంతా పెట్టి ఒక ఆఫీస్ పెట్టారు సార్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, హేమాకాంత్ రెడ్డి మీ డబ్బులు మోసం చేశాడా, మధు రాథోడా? అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే కొంత డబ్బులు హేమకాంత్ సార్ కి మనం హ్యాండ్ క్యాష్ ఇచ్చాము, వాళ్ళ మిస్సెస్ కూడా హ్యాండ్ క్యాష్ ఇచ్చాము. ప్లస్ జిఎన్ఐ దానిలో కూడా మనం కొన్ని ట్రాన్స్ఫర్ చేసాము. ఇక్కడ చూడండి మీరు చూడొచ్చు, హేమకాంత్ సార్ కూడా హ్యాండ్ క్యాష్ కూడా మనం ఇవ్వడం జరిగింది సార్. జిఎన్ఐ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసాము అకౌంట్లు. కాకపోతే ఆయన ఏమంటున్నారంటే, మనకి ఒక నెల కింద వచ్చిన వార్త ఏంటంటే నేను అంతా బృందాశ్రీ ఇంజనీర్ కి ట్రాన్స్ఫర్ చేసేసినని ఆయన చెప్తున్నారు సార్. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద వీళ్ళు ఇద్దరి మీద చెప్పుకుంటున్నారు. రాష్ట్రకి బాధితులు 130 మంది బాధితులు ఈ రోజు 6 నెలల నుంచి రోడ్ల మీద పడి ఉన్నారు. 130 మంది, మీ మొక్కలమే కాదంటలేదు సార్, మొత్తం 130 మంది బాధితులు ఈ శుభచిత్ర కంపెనీ మనం నమ్మి ఈరోజు పుస్తీలు తాడు పెట్టుకొని, తర్వాత ఇల్లు లోన్లు తీసుకొని, ఈఎంఐలు తీసుకొని, ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళు చెప్పారని ముగ్గురు చెప్పారు, ఒక నమ్మకంతో మనం పెట్టినాం సార్. ఇప్పుడు మిమ్మల్ని మోసగించింది ఎవరు, మధువా హేమాకాంత్ రెడ్డి? ఇప్పుడు ఎందుకంటే హేమాకాంత్ రెడ్డి కూడా నేను ఇదే స్టూడియోలో వచ్చి బహుశా మీరు చూసే ఉంటారు, ఆయన స్వయంగా నేను కూడా బాధితున్నాయి, 25 లక్షల రూపాయలు నేను కూడా పెట్టాను, నేను కూడా మోసపోయాను, నా వల్ల చాలా మంది ఇంకా పెట్టుబడులు పెట్టారు, సో ఇప్పుడు వాళ్ళంతా నన్ను అడుగుతూ ఉన్నారు, కానీ నేను మాత్రం మధు రాథోడ్ చూసి మోసపోయాను. మధు రాథోడ్ నమ్మడానికి కూడా కారణం ఏంటంటే తను ఏదో వెంచర్ చూపించాడని, ఓ సిమెంట్ కంపెనీని కొనుక్కున్నట్టుగా చూపించాడని, ట్రేడింగ్లో పెడతానన్నాడని, మంగ్లీ కూడా దీంట్లో పార్ట్నర్షిప్లో ఉంది అని, మిర్యాలగూడలో హాస్పిటల్ అని, హైదరాబాద్లో పబ్ అని, ఇవన్నీ చెప్పి నన్ను కూడా మోసగించారు, నేను కూడా బాధితుడినే అని హేమాకాంత్ రెడ్డి అంటున్నాడు. అది నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు హేమాకాంత్ సార్ తప్పు చేశారు, ఆయన కూడా మాలాగా బాధితుడని ఫస్ట్ చెప్పినాడు. మేము అందరం కూడా బాధపడ్డాం, చాలా బాధపడలేదని కాదు, మేము కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇది అని అనుకున్నాం. బట్ రాబోయే రోజులు ఏమైందంటే
మన ఏదైతే పటంచేరు టీం ఏదైతే ఉందో ఆ పటంచేరు టీం కి ఏం చేశారంటే ఈ 130 మందిలో కొంతమంది ఒక 10 మంది ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటాం. ఆ 10 మంది ఇంపార్టెంట్ లీడర్స్ లో నాకు ఒక్కడికి సైడ్ చేసేసారు. నా ఫోన్ లో స్విచ్ ఆఫ్ చేయడము, నన్ను పట్టించుకోపోవడము, వాళ్ళ ఇంటికి వెళ్తే కలిసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఆయన పటంచేరు రాకపోవడము, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడితే ఏదేదో చెప్పడము, మీరేం చేస్తారు చేయండి, నా బిడ్డ పెళ్లికి ఇచ్చారని చెప్పడము, మీరు 5,000 ఇచ్చే ముఖాలు లేదు. ఇక్కడ కానిస్టేబుల్ కూడా పటంచేరు కానిస్టేబుల్ కూడా ఇంటికి వచ్చారు, వాళ్ళకు కూడా అదే చెప్పారు, 5,000 ఇచ్చే ముఖాలు కాదు 5 లక్షలు ఇచ్చారని మీరు ఎట్లా నమ్ముతారని ఆయన కూడా ఆన్సర్ ఇచ్చారు. ఎలా అంటే మీరు ఒక్కళ్ళిద్దరు అయితే చెప్తారు హేమాకాంత్ రెడ్డి గారు, ఇక్కడ 30 మంది పైన ఉన్నారు, వాళ్ళైతే నిజం అబద్ధం చెప్పరా, అబద్ధం ఎందుకు చెప్తారని చెప్పారు. అప్పుడు సిఎస్ఆర్ తో మాట్లాడితే నేను ఒక 2 రోజులు వస్తున్నారు, ఈ రోజు కూడా రాలేదు సార్. ఆయనేమో మంగ్లీ చూసిన అమ్మాయి, నేను మంగ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మంగ్లీ వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకుంటాను మధు చెప్పాడు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చాడు. సో ఇంత పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉన్నారు కదా, నిజంగానే అవుతారేమో, సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానేమో, వెంచర్ నడుస్తారేమో అని చెప్పి నేను ఇన్వెస్ట్ చేశాను, మంగ్లీ ఉన్నదని ఇన్వెస్ట్ చేశానని ఆయన అంటున్నారు. మీరేమో హిమాకాంత్ రెడ్డి అంటున్నారు. మరి మీ అందరూ బాధితులకి ఎవరు న్యాయం చేస్తారనుకుంటున్నారు మరి మీరు? ఇక్కడ ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవం అయితే నేనేమంటున్నానంటే స్విచ్ ఆఫ్ చేసి తిరగాల్సిన లేదు. ఒకటి జిఎన్ఐ నుంచి బృందశ్రీ ఇంజనీరింగ్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అవసరం కూడా లేదు. అంటే ఆ కంపెనీ ఎవరిది? బృందశ్రీ ఇంజనీరింగ్ వాళ్ళ పాప అకౌంట్ అనమాట. హేమకాంత్ సార్ది ఒకప్పుడు కంపెనీ ఉండేది. ఓకే, 2013 అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం ఏంటంటే గేమ్ ట్విస్ట్ అవుతుంది. ఇక్కడ బాధితులకి 130 మందికి న్యాయం జరగాలంటే మంగిలి మేడం సుబ్బు అని ఇట్లా జరుగుతుంది తప్ప ఇక్కడ నిజమైన బాధితులకి న్యాయం జరగట్లేదు. సార్ సంతోష్ గారు, ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే ఉదయాన్నే మధు రాథోడ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఇంకొక మీడియా దగ్గరికి వెళ్ళి సేమ్ ప్రూఫ్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రూఫ్స్ మీకు ఎలా వచ్చాయి? మధు రాథోడ్ చేతి దగ్గర నుంచే మీకు ఈ ప్రూఫ్స్ వచ్చాయి, ట్రాన్సాక్షన్ నుంచి ఎలా వచ్చాయి ఇప్పుడు మీకు? ఇప్పుడు ఇది రాలేదు సార్. ఆల్మోస్ట్ ఇది 1.5 మంత్ నుంచి ఉంది. ఇది ఇప్పుడు రాలేదు. ఎలా వచ్చింది అది? ఇది 1.5 మంత్ ముందు మనకి ఇది ఆయన ఒకసారి ఫోన్ చేసేసి ఇవ్వడం జరిగింది. ఎవరు? మధు. ఓకే, మధు మీకు పంపించాడు. గట్టిగా హేమకాంత్ రెడ్డికి అడుగుతానే మమ్మల్ని పక్కన పెట్టిండు ఆయన. ఓకే, ఇప్పుడు మధే మీకు ప్రూఫ్స్ పంపించాడు. ఇది ఉంది అని. ఇప్పుడు మేము అంత బాధ్యతలు కదా సార్, ఎవరో ఒకరు ట్రై చేస్తే ఎవరో కలుస్తుంది కదా సార్. ఓకే, మరి మధుని అడగలేదా మీరు? మరి మీరు ఎండీగా ఉన్నారు, మీరు మాకు పంపించడం ఏంటి? హేమాకాంత్ రెడ్డిని మీరే గల్లాబట్టి అడగండి, ఆయన డబ్బులు తీసుకోండి, ఆయన దగ్గర నుంచి మాకు అప్పగించండి అని చెప్పి మీరు అడగలేదా? ఇప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్ ఏం చేస్తున్నారు? మధు ఆల్రెడీ ఇవన్నీ సంఘర్షణలు 3 నెలల నుంచి జరుగుతుంది. ఆయన మీద ఈయన చెప్పడం, ఈయన మీద ఆయన చెప్పడం. ఈ ప్రూఫ్స్ వచ్చినాక గట్టిగా అడిగితేనే ఆయన లేడు, మమ్మల్ని కట్ చేసిండు ఆయన. కాదండి, నేనేమంటున్నా, ఇప్పుడు మధు ఆ కంపెనీలో వాళ్ళంతా పార్ట్నర్స్. ఓ పార్ట్నర్ ఏమో మీరు చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇంకో పార్ట్నర్ ఆ డీటెయిల్స్ మీకు పెట్టి ఆయన మీద ఒత్తిడి తీసుకురమ్మని అంటే ఇప్పుడు బాధితులు అయ్యారు మీరే కదా. నిజంగా వాళ్ళ పార్ట్నర్స్ అందరూ చక్కగానే ఉండుకుంటే బాధితులు మీరే అవుతారు కదా. అంటే మధుని నమ్ముతున్నారు ఇప్పుడు మీరు? మధు మీకు ప్రూఫ్స్ పంపించాడు కాబట్టి మధుని మీరు ట్రస్ట్ చేస్తున్నారా? మేము మధుకి నమ్మడం అని కాదు సార్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బాధ్యతగా న్యాయం జరగాలంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మీడియా ఏదైతే ఉందో నిజంగా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా. మనకు వచ్చిన ఆరాటం ఇది మనకి చూపిస్తున్నాం మనం. ఓకే, మేము ముగ్గురు మీద ఫైట్ చేస్తున్నాం సార్. మరి మధు మీకు పంపించిన అడగలేదా? మరి మీరే కదా ఎండి, మీరు మా డబ్బులు మాకు ఇచ్చిన మధుని అడగలేదా మీరు? అడిగినాం సార్, అడిగినాము. హేమకాంత్ రెడ్డి సార్ కూడా కూర్చోబెట్టినాము 4-5 సార్లు కూడా. చాలా పెద్ద మన టీం అందరితో, కర్నూలు టీము, కర్ణాటక అందరితో మనం చేసినప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరి మీద చెప్పుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళ మీద ఏం చెప్పడం, వీళ్ళ మీద వాళ్ళు చెప్పడం, అట్లా చేస్తున్నారు. ఓకే, జ్యోతి గారు, ఇప్పుడు మీరు ఎవరు బాధితులు? హేమకాంత్ రెడ్డియా మధువా? హేమకాంత్ రెడ్డి బాధితులు సార్. ఓకే, ఇప్పుడు మధు మీకు ప్రూఫ్స్ పంపించాడు, ఇదే ప్రూఫ్స్ అని చూపిస్తున్నాడు. కానీ హేమకాంత్ రెడ్డి, మధు రెడ్డి, విజయ్ కుమార్, ఇంకెవరో శివ, చాలామంది ఆర్టీవీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళంతా కూడా మంగ్లీని చూసి మేము పెట్టుబడి పెట్టాము, మా ద్వారా ఇంకొంతమంది చైన్లో పెట్టుబడి పెట్టుకు వచ్చారు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయి మరి? పోనీ మీకేం ఐడియా ఉందా? మీ ఇచ్చిన డబ్బులన్నీ కూడా 10 కోట్ల, 20 కోట్ల, ఇంకొంతమంది 200 కోట్లు, 300 కోట్లు అంటున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు మరి? సార్ మేము మాత్రం మంగ్లీ మేడంతో మాట్లాడింది లేదు, ఆమె అకౌంట్ కు మనీ ట్రాన్స్ఫర్ చేసింది అయితే లేదు సార్.
మేము మాత్రం హేమకాంత్ రెడ్డిని నమ్మి పెట్టాము, అది శుభక్షేత్రంలోనే పెట్టాము. మీరు అన్నారు కదా ఇందాక మధు ప్లస్ రాఘవేంద్ర విజయ్ అని, వీళ్ళు టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారో నాకు తెలీదు, కానీ యాక్చువల్ గా జరిగింది మాత్రం ఇదే. అవునమ్మా, ఇప్పుడు మధు మెయిన్ సిఎండి, ఆయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బండి శివకుమార్, హేమకాంత్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా మీరు మధురాతో ఎప్పుడు అడగలేదా? మీరు సిఎండిగా ఉన్నారు, మరి మీ పేరు చెప్పి మీ కంపెనీ పేరు చెప్పి ఇలా మా దగ్గర డబ్బులు వసూలు చేశారు హేమకాంత్ రెడ్డి, ఇప్పుడు అడిగితే స్పందించలేని చెప్పి మధుని అడగలేదా మీరు? అడిగాను సార్, మేము ఏమన్నాడు? అడిగితే తను ట్రాన్స్ఫర్ చేసింది, మాకు ఫుల్ డేటా ఇచ్చాడు, బ్యాంకు నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది హేమకాంత్ రెడ్డి వాళ్ళ కూతురు బృందశ్రీ అకౌంట్ కి. ఓకేనా, అందులోనే మాకు మాక్సిమం ఎంత 4,70,00,000 ఆ మనీ ట్రాన్స్ఫర్ అయినట్లు కనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి, మేము లైవ్ గా మధు వాళ్ళ కంపెనీకి వెళ్ళి కూర్చొని లెక్కలు చేసినప్పుడు 3,50,00,000 మధు మాకు డేటా చూపించాడు, దానికి హేమకాంత్ రెడ్డి సార్ ఒప్పుకున్నారు. హేమకాంత్ రెడ్డికి మళ్ళీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అంటే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేయమని మధు ట్రాన్స్ఫర్ చేశాడా, లేకపోతే ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రాన్స్ఫర్ చేశాడా, దేనికోసం? అది నో ఐడియా సార్. మధు హేమకాంత్ రెడ్డికి పంపించినట్టుగా ఉంది, ఓకే, కానీ హేమకాంత్ రెడ్డికి పంపించింది కేవలం మీకు ఇచ్చేయడానికా, లేకపోతే ఇంకో దగ్గర? ఎందుకంటే ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాడు ఆయన కంపెనీలో, అంటే మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన, ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయడానికో లేకపోతే ఇంకో ట్రాన్సాక్షన్ అనుకోవచ్చు కదా, ఇది మిస్గైడ్ చేయడం అవ్వట్లేదా? నో సార్, అయితే మధు ఆ మధ్యలో గోవా తర్వాత అక్టోబర్ టైంలో తను జైలుకి వెళ్ళాడు. అయితే నేను వచ్చే వరకు కంపెనీ రన్ చేయమని చెప్పాను అని నాతో చెప్పిన వర్డ్ అది. ఓకే, మీరు మధుని కలిసారు అయితే? సార్ మధుని కలిసారు మీరు? ఇప్పుడు కాదు, హేమకాంత్ రెడ్డితో పాటే కలిసాం మేము కూడా. ఓకే, ఎందుకు జైలుకి ఎందుకు వెళ్ళాడమ్మా మధు? అది నో సార్, మాకు తెలియదు. అది అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుమానంతోనే వెళ్ళాడు అని అంటున్నారు, నిజమేనా అది? అంటే నాకు కూడా పూర్తిగా ఐడియా లేదు దాని మీద. మీరు పెట్టిన కంపెనీకి సంబంధించిన ఓనర్ వెళ్ళాడు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది కదా. మాకు తెలిసినట్లుగా అయితే ఇక్కడ నుంచి కాదు సార్, అది వాళ్ళ పర్సనల్ బాలాజీ నాయక్ వాళ్ళ కేసులో మధుని అరెస్ట్ చేశాడు అనేది మధు మాకు ఇచ్చిన ఇంటిమేషన్. ఓకే, సో ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది తెలుసా ఈ విషయంలో? ఎస్ సార్. ఓకే, దేనికోసం? అదే బాలాజీ నాయక్ విషయంలో. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ విషయంలో కాదా? నో సార్. ఓకే, సో ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారమ్మా, ఈ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా డబ్బులన్నీ? హేమకాంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయా? మాకు మధు ఇచ్చిన డేటా ప్రకారంగా చూస్తే అది హేమకాంత్ రెడ్డి సార్ తోనే ఉన్నాయి. 2 ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. హేమకాంత్ రెడ్డితో మనీ లేకపోతే మాతో పాటు కలిసి ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. తను పటన్ చెరుకు రాక 6 months కంప్లీట్ అయిపోయింది. మా కాల్స్ కి ఆన్సర్ ఇవ్వడు, మా ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టిండు. నేను మనీ కోసం వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తే హేమకాంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటి తెలుసా సార్? 5,000 వీళ్ళ దగ్గర లేని వాళ్ళు 5 లక్షలు పెట్టారంటే ఎలా నమ్ముతున్నారని సిఐ సార్ తో చెప్పిన వార్డ్ ఇది. మీకు ఏదైనా ప్రూఫ్ ఇచ్చాడమ్మా? పోనీ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డాక్యుమెంట్స్, ప్రూఫ్స్, బాండ్స్ ఉన్నాయి. కొన్ని బాండ్ల మీద హేమకాంత్ రెడ్డి ప్లస్ బండి శివకుమార్ సార్ ఇద్దరు సైన్ చేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి. అది నేను మార్నింగ్ అదిగోండి ఉన్న బాండ్స్ అవన్నీ. అవును సార్. కంపెనీ అంటే శుభశ్రీ క్షేత్ర అనే కంపెనీ దాంట్లో నుంచే. అవును సార్. ఓకే, సో ఇప్పుడు ఆయన కూడా ఫైట్ చేస్తున్నారు, మరి కాసేపు లైవ్లో కూడా తీసుకుంటారండి. హేమకాంత్ రెడ్డి కూడా లైవ్లో జాయిన్ అవుతారు ఇప్పుడు మనతో పాటుగా. బట్ హేమకాంత్ రెడ్డి ఆయన నాతో పాటు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నేను కూడా బాధితున్నే, నేను ఫైట్ చేస్తున్నానని చెప్పి ఒక అడ్వకేట్ పెట్టుకొని ఫైట్ చేస్తున్నట్టున్నారు కదా. మధు మీద, మంగ్లీ మీద, అటు భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ వీళ్ళ మీద ఫైట్ చేస్తున్నట్టున్నారు కదా. అవును సార్, అది ఎక్కడ తెలుసా, అది బయట చేస్తున్నారు. మా 32 members ని ఎప్పుడో వదిలిపెట్టారు తను, ఎందుకంటే మేము కరెక్ట్ ఇవన్నీ ఎవిడెన్స్ మాతో ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఆయనకు ఆ మనీ వస్తేనే కదా మీకు ఇచ్చేది. ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ ఆయనకు చేశారనుకుంటే ఆయన ఫైట్ కరెక్ట్ కాదంటారా? నో సార్, నా విషయంలో అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. దాంట్లోకి హేమకాంత్ రెడ్డి వచ్చి సమాధానం చెప్తేనే అక్కడ క్లియర్ అవుతుంది. ఓకే, మీ దగ్గర తీసుకున్న అమౌంట్ ఆల్రెడీ మధు నేను హేమకాంత్ రెడ్డికి ఇచ్చారనే ప్రూఫ్ మీ దగ్గర ఉంది కాబట్టి హేమకాంత్ రెడ్డి ఇక్కడ అక్యూజ్డ్ మీ దృష్టిలో. అవును సార్. రైట్, సంతోష్ గారు ఏం మాట్లాడుతున్నారు? మా స్నేహితుడు మాట్లాడతారు సార్. బిజినెస్ ఆయన కూడా 30 లక్షలు పెట్టారు సార్. నమస్కారం సార్. నమస్తే. 30 లక్షలు పెట్టారా?
విత్ టీమ్ సార్, ఒక్కనే కాదు, నాతో పాటు 6 members. అంటే మిమ్మల్ని చూసి పెట్టిన టీం మెంబర్స్ అందరు కూడా. ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు కూడా వాళ్ళకి ఆన్సరబుల్ గా ఉండాలి. హేమాకాంత్ రెడ్డి మీకు ఎట్లా ఆన్సరబుల్ గా ఉన్నారో మీరు ఆ టీం కి ఆన్సరబుల్ గా ఉండాలి. కరెక్ట్ చైన్ సిస్టమ్. ఏమైందంటే సార్ ఒక చైన్ సిస్టమ్ మాకు అసలు బిజినెస్ తీసుకొచ్చింది అది కాదు సార్, చైన్ సిస్టమ్ ప్లాన్. ఓకే. అయితే సార్ మేము కూడా హేమకాంత్ రెడ్డి సార్ మాతో పాటు మోసపోయిండని ఆయనతో పాటు నిల్చున్నాం సార్ దగ్గర ఒక 4 months. సార్ మీరు రండి, మీరు మాతో పాటు మోసపోతే అందరం కలిసి పోరాడదాం, మధు దగ్గరికి పోదాం, మధుని పట్టుకుందాం, లేకపోతే కేసు పెడదాం, టీవీ ఛానల్స్ దగ్గరికి పోదాం, ఎక్కడికైనా పోదామని అన్నాం. వస్తా అని ఇట్లా ఎస్కేప్ అవుతా పోయింది సార్. ఒకసారి కలిసిండు, 2 times కలిసిండు. దాని తర్వాత ఎప్పుడైతే మాకు సార్ వాళ్ళకి ఇవి మధుని అయితే కన్సల్ట్ అయినట్టు సార్ వాళ్ళు కొంచెం ఎవరితో కన్సల్ట్ అయితే ఆయన నా దగ్గర లేవు, మీరు పెట్టిన డబ్బులు మొత్తం నేను హేమకాంత్ రెడ్డికి ట్రాన్స్ఫర్ చేసిన అని డీటెయిల్స్ ఆయన ఇచ్చిన తర్వాత 1.5 month నుండి మేము హేమకాంత్ రెడ్డికి టైట్ గా అడగడం స్టార్ట్ చేసినాం సార్. అప్పుడు ఇంటికి పోయి అడిగితే అప్పటి నుండి మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేసిండు. అండ్ మేము క్యాష్ రూపంలో ఇచ్చిన డబ్బులు కూడా ఉంటే ఇచ్చేయండి సార్, కొంచెం హాస్పిటల్లో ఉన్నాం. 80 లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చినాం సార్ మేము పటాన్చెరు టీం నుండి. 80 లక్షలు పటాన్చెరు టీం నుండి హేమకాంత్ రెడ్డికి డైరెక్ట్ క్యాష్ రూపంలో. మీకు ఫొటోస్ కూడా ఆల్రెడీ డిస్ప్లే పైన కూడా వస్తున్నాయి కదా. మిగతా అన్ని ఆన్లైన్ లో ఏమన్నాడంటే మనకు శుభక్షేత్ర అకౌంట్ లేదు ఇంకా, అప్పటి వరకు జిఎన్ఐ అకౌంట్ కి కొట్టండి అని. సార్ జిఎన్ఐ అకౌంట్ అని కాదు, హేమకాంత్ రెడ్డి సారు ఒక మామూలు వ్యక్తి అకౌంట్ ఇచ్చినా ఆయన కొట్టేస్తుంటాం. ఎందుకంటే మేము ఎవరిని చూడలేము, హేమకాంత్ రెడ్డి సార్ను చూసినాం. నేను కావాలంటే లైవ్ లో కలిపినా ఆయనతో మాట్లాడతాను. నేను పర్సనల్ గా ఒక 10 times అడిగినా సార్ ఆయనను, సార్ మేము ఎవరిని చూస్తలేము, మీతో పాటు జర్నీ చేసినాం, మిమ్మల్ని నమ్మి పెడుతున్నాం సార్ అని చెప్పిన. అయితే నన్నే నమ్ముండి, నన్నే పెట్టుండి, మీరు ఎంతవరకైనా బిజినెస్ చేసుకోండి, నేనున్నా అని అన్నాడు. అయితే మేము గోవాకి తీసుకెళ్ళింది సార్. గోవాకి తీసుకెళ్లిన తర్వాత అప్పటికే మధు అరెస్ట్ అయిండు బాలాజీ నాయక్ ఇష్యూలా. అప్పుడు మేము భయపడిపోయినాం సార్, ఎట్లా మధు అరెస్ట్ అయింది కదా, ఎట్లా మన పరిస్థితి అది ఇది అంటే, ₹1 కూడా మధు దగ్గర లేదు, మొత్తం నా దగ్గరనే ఉంది, మీకు హెచ్కేఆర్ ఉండు, హేమకాంత్ రెడ్డి ఉండు, మీరేం టెన్షన్ పడకండి, మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది మన దగ్గర 5.5 కోట్లది, అండ్ డబ్బులన్నీ మన దగ్గరనే ఉన్నాయి, క్యాష్ రూపంలో ఇచ్చినవి కూడా మన దగ్గరనే ఉన్నాయి, మీరేం టెన్షన్ పడకండి, మీకు హేమకాంత్ రెడ్డి ఉండు అని ధైర్యం చెప్పి పంపించిండు సార్ గోవా నుంచి. ఇది జరిగింది సార్. మీ పేరు? యాదుల్ సార్ నా పేరు. యాదుల్ గారు ఏం చదువుకున్నారు సార్? నేను 10th సార్, 10th చదువుతున్నా. జనరల్ గా అంటే చదువు పక్కన పెట్టే కొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మధు దగ్గర ఉంది గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంతేనా? ఎస్. తర్వాత శుభక్షేత్ర అని మీరు చెప్తుంది ఒకటి ఉంది. అవును సార్. ఆయన మీ దగ్గర తీసుకున్న డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిండో తెలియదు, ఎట్లా రిటర్న్స్ వస్తాయో తెలియదు, నేను అడిగినా సార్, అంటే నాకు కొంచెం జనరల్ గా బిజినెస్ ఐడియా ఉంది సార్, ఎక్కడ ఈ డబ్బులు ఎట్లా రిటర్న్స్ చేస్తున్నారు అంటే ట్రేడింగ్, మైనింగ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, సిమెంట్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉన్నాయి అన్నాడు సార్. మీకు 5% ఇచ్చేది పెద్ద విషయం కాదు కదా, నీకు కూడా ఐడియా ఉంది కదా అంటే, నేను 2019-20 టైం. యాదుల్ గారు ఇప్పుడు ఇంత నెట్వర్క్ చేయాలి, ఒక ట్రేడింగ్ చేయాలి, లేదు ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఒక కంపెనీ రన్ చేయాలి, ఎంతమంది స్టాఫ్ పడతారు, ఎంత కంపెనీ ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి. మధురాతో 10th ఫెయిల్ అని చెప్పి హేమకాంత్ రెడ్డి అన్నారు. హేమకాంత్ రెడ్డి ఒక సింగిల్ పర్సన్, దగ్గర ఏ కంపెనీ లేదు. నేనున్నా కదా మీకు ఎందుకు అన్నాడు, అంత దగ్గర దాకా మాకు రానియలేడు. ఎంక్వైరీ చేస్తుంటాం సార్, అంతా ఇంతో కొంత ఆలోచన ఉంది కానీ నేనున్నా కదా అని ఇక్కడనే ఆపేసిండు. మాకు అంత దాకా ఎంక్వైరీ దాకా పోనీయలేడు సార్, లేకపోతే మా తెలివికున్నకు కొంచెం అన్న ఎంక్వైరీ చేస్తుంటే మేము నిజంగా జరుగుతుందా లేదా అనేది. నిజంగా మీ అందరు అమాయకత్వం చూస్తుంటే నిజంగా బాధ అవుతుంది. అమాయకత్వాన్ని చూస్తుంటే ఒక రకంగా అఫ్ కోర్స్ ఎవరైనా కూడా అంతిమంగా డబ్బులు రావాలనే రకంగా ఇన్వెస్ట్ చేస్తారు, కానీ దీని అమాయకత్వంగా మార్చుకొని సార్ మీరు కూడా ఆలోచించండి, ఇన్ని బిజినెస్లు చేసే వాళ్ళు 5% రిటర్న్స్ ఇవ్వడం అయితే పెద్ద విషయం కాదు సార్. అంటే బిజినెస్ ఉండాలి కదా, మాటల్లో కాదు చేతుల్లో ఉండాలి కదా బిజినెస్ అనేది. ఇప్పుడు మీరు చూడండి 80 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు సార్, ఇవన్నీ లేవని. యాదుల్ గారు, హేమకాంత్ రెడ్డి సార్ నేనున్నా, ఇవన్నీ నేనున్నా. మధు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇదే మాట అన్నాడు సార్, నేనున్నా. నేను సార్ ఇన్వెస్ట్ పెట్టేటప్పుడు మధు అయితే మాకు తెలియదు సార్, హేమకాంత్ రెడ్డి సార్ వాళ్ళతో ముందు పరిచయం అంట, మాకైతే తెలియదు, మధు తెలియదు. నా పర్సనల్ గా నేను చెప్తున్నా, నాకు 2 years నుంచి హేమకాంత్ రెడ్డి పరిచయం. హేమకాంత్ రెడ్డి సార్ అడినా, సార్ నేనైతే మధుని చూసి పెట్టడం లేదు, మిమ్మల్ని చూసే పెడుతున్నా అంటే, నన్ను చూసే పెట్టు, నువ్వు ఎంత బిజినెస్ చేయాలనుకుంటున్నావో చేసుకో అని అన్నాడు.
సార్ నేను అదే గోవా నుంచి మధు అరెస్ట్ కాక గోవా నుంచి రిటర్న్ అయిన తర్వాత ఇంకా ఇన్వెస్ట్ చేపిస్తే ₹1,00,00,000 పైన నాదే ఒక్కొందే అయిపోతుండే సార్ నా టీం నుండి. ఈ రోజు ఇప్పటికున్నా ఇప్పుడు కొంచెం నాకు తెలిసిన వాళ్ళే 6 మంది ఉన్నారు కాబట్టి అటో ఇటో వాళ్ళని ఓపికగా ఉంచగలుగుతున్నా, లేకపోతే వాళ్ళంతా ఇంటి మీదకి వస్తారు సార్ ఇప్పటికైనా. ఓకే, ఎంతమంది ఉన్నారు మీ కింద? 30 మందా? 6 మెంబర్స్ సార్. వాళ్ళకి ఏమేం చూపించారు, మీరేం ప్రూఫ్ చూపించారు? పోనీ ఇప్పుడు మీలాగే హేమాకాంత్ రెడ్డి కూడా మధు దగ్గర మోసపోయిన ఆయనే చెప్తున్నాడు, మధు ఏమో హేమాకాంత్ రెడ్డి పేరు చెప్తున్నాడు. నేను ఏం చెప్పిన అంటే మా సార్ ఉన్నాడు, మా సార్కి వెస్టీజ్ లో 12,000 మంది టీం ఉన్నారు, ఆ టీం కోసం అయినా ఆయన బిజినెస్ ఖరాబ్ చేయడన్న ఒక నమ్మకం నమ్మిన సార్ నేను. మీరు ఏమి ఇచ్చారు బాండ్స్ మీ కింద జాయిన్ అయిన వారికి? పోనీ వారికి ఏం అష్యూరెన్స్? ఏమి ఇవ్వలేదు సార్. ఏ అష్యూరెన్స్ ఇవ్వలేదు వాళ్ళకి? ఏమి ఇవ్వలేదు సార్, కనీసం జస్ట్ నమ్మకం ట్రస్ట్. వీళ్ళు బిజినెస్ లేకపోతే ఒక ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్ కంపెనీ ఉందని చెప్పి ఆ కంపెనీ చూపించడమో ఏది లేదు? లేదు సార్, ల్యాండ్ చూసి వచ్చినాము, ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు పెట్టిన తర్వాత అని చెప్పినాం అంతే. నేను చెప్తా. నిజంగా మీ నమ్మకాన్ని, మీ అమాయకత్వం చూస్తే జాలేస్తోంది, నిజంగా బాధ అనిపిస్తోంది, జాలేస్తోంది. అదే సార్ మమ్మల్ని అంటే మేము చెప్పినాము హేమకాంత్ రెడ్డి సార్కు, నేను చెప్పిన సార్ కొంచెం ఏమన్నా ఏది అడిగినా కానీ నేను ఉన్నా కదా అని ఆడికి ఆపేస్తుండే. నేను మస్తు ప్రయత్నం చేసిన హేమకాంత్ రెడ్డి సార్కు, నేను చాలా క్లోజ్గా ఉన్నా. ఈ లాస్ట్ ఈ 1.5 month దాకా కూడా ఆయనకు ప్రతి దాంట్లో నేను సపోర్ట్గా ఉన్నా సార్. మీరు మోసపోతే మాతో పాటు ఉండండి సార్, నేను అంటే ఏం పని చేస్తారు జనరల్ గా? ఈ మార్కెటింగ్ కాకుండా అగ్రికల్చర్ చేసే వాళ్ళు, ఇలాంటి యాక్టివిటీ చేసే వాళ్ళు ఉన్నారా మీ దగ్గర టీంలో? సార్ పాపం ఎంత కష్టపడి వచ్చుంటాయి కదా పైసలు, ఎంత కష్టపడితే ఎంత ఉన్నాడు సార్. ఈయన ల్యాండ్ మార్గేజ్ చేసి 5 lakhs తెచ్చి పెట్టిండు సార్ సంగం సాయిలు అని. ఆ డీటెయిల్స్ కూడా ప్రూఫ్స్ మీకు పంపిస్తాము. ల్యాండ్ మార్గేజ్ చేసి 5 lakhs తెచ్చిండు. ఇప్పుడు డేట్ అయిపోతుంది సార్, ఈ డేట్ అయిపోతే ఆ 5 lakhs ఆయనకి ఇవ్వకపోతే ల్యాండ్ ఆయనకి 20 గుంటా సార్ దగ్గర. ఆయనతో మాట్లాడించండి ఒకసారి. ఆయన పేరేంటి? ఇగో సార్. నమస్తే అండి, మీ పేరు? మీ పేరు? సంగం సాయిలు సార్. సాయిలు? అవును సార్. సాయిలు గారు ఏం చేశారు? మీరు డబ్బులు ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు డబ్బులు? సార్ నేను అనేది నాకు అమౌంట్ కూడా లేదు సార్. అయితే ఏం చెప్పిండంటే ఇక్కడికి వెళ్ళి ఈఎంఐ తీసుకొని ఆ ఈఎంఐకి కట్టచ్చు మీరు అని చెప్పేసి మాకు మోసం చేసిండు సార్ హేమకాంత్ రెడ్డి. ఏంటంటే నేను ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేసిన సార్ వేరే అతనికి. ఇప్పుడు నా ల్యాండ్ అక్కడ 50 లక్షల్లో ఉంది సార్ నా డిమాండ్. ఇప్పుడు వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్ వాళ్ళ పేరు మీద అయిపోయింది సార్. నాకు జనవరిలో నేను వాళ్ళకి డబ్బులు కట్టాలా. డబ్బులు కట్టకపోతే ల్యాండ్ నేను తీసేసుకుంటాను ఆల్రెడీ బాండ్ పేపర్ కూడా రాసుకుంటా సార్. అయితే మన వేరే పెద్ద మనుషులతో మాట్లాడించిన, అయితే ఫిబ్రవరి లాస్ట్ కడతాను, ఫిబ్రవరి కూడా అయిపోయింది సార్. నిన్న కాల్ చేసి ల్యాండ్ నేను వేరే వాళ్ళకు అమ్మేస్తాను డైరెక్ట్ ఫోన్ చేసిండు సార్ నిన్న ఆల్రెడీ. ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు? మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? 5 lakhs సార్. 5 lakhs కోసం 80 లక్షల ల్యాండ్ మార్టిగేజ్ చేసిర్రా? అవును సార్. 50 లక్షలు ఉంటాయి సార్. నేను అద్దె ఎకరం ఇప్పుడు 5 లక్షల కోసం 50 లక్షల రూపాయల ల్యాండ్ ని తనఖా పెట్టినాం సార్. నమ్మించండి కదా సార్ మాకు. ఎవరి మాట? మీతో మాట్లాడింది ఎవరు? మీతో మాట్లాడింది ఎవరు సార్? ఈ విధంగా మోటివేషన్ చేస్తే ఎవరైనా నమ్ముతారు సార్. ఇక్కడ చూడండి మీటింగ్ హైఫై. అయితే మేము ముందు నుంచే వెస్టీజ్ చూపించండి, యాదవ్ గారు చూపించండి. ఒక కాన్ఫరెన్స్ హాల్ పెట్టిరు, ఫంక్షన్ హాల్ తీసుకున్నారు. ఆ ఫంక్షన్ హాల్లో అక్కడ మాట్లాడుతుంది ఎవరు? అక్కడ మాట్లాడుతుంది హేమకాంత్ రెడ్డి సార్. ఓకే, మంచి సూట్ బూట్ వీడియోస్ ఉన్నాయి సార్, కావాలంటే ప్రతిదీ వీడియో పంపిస్తాం సార్. మేము ఒక్క మాట కూడా అబద్ధం ఆడతలేము. ఏడికి రమ్మంటే మీరు అబద్ధం అని అనట్లేదు ఇక్కడ. మీరు అబద్ధం అని ఎవరు అనట్లేదు, ప్రూఫ్ తో చూపిస్తాం. యాదవ్ గారు మీరు అబద్ధం అని ఎవరు అనట్లేదు. కట్టి ఇక్కడ మీ అమాయకత్వం చూస్తేనే బాధ అనిపిస్తోంది, జాలి కలుగుతుంది అంతే. చూసే వ్యూవర్స్ కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా నమ్మారు, ఎంత అత్యాశకు పోయారని రకంగా అంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఇందాక పక్కన సాయిల్ గారు మాట్లాడుతూ నిజంగా వ్యవసాయం చేసుకునే అంటే చెక్ చేయలేదు సార్. ఎంతో కొంత మేము ఎంక్వైరీ చేద్దామంటే నేను ఉన్నా కదా అని ఆ నమ్మకంని వాడుకోరు సార్ అంతే. ఇప్పుడు సాయిల్ గారు తన భూమిని తనఖా పెట్టారు, ఆయన పోయి ఎంక్వైరీ చేసుకున్నారా? ఆయన టీం ఎవరు? ఆయన ఇంకా మాకంటే అమాయకుడు సార్. మేమన్నా ఇంత చెక్ చేద్దామని మా నోటికన్నా వచ్చింది కానీ ఆయనకి ఏం లేదు. సార్ ఉండు కదా, సార్ దేవుడు సార్. అంత కాళ్ళు మొక్కిన వీడియోస్ ఉన్నాయి సార్. హేమకాంత్ రెడ్డి సార్కి పువ్వులు జల్లడం, కాళ్ళు మొక్కడం ఇట్లా చేస్తుంటాం. జ్యోతి గారు మీరేం ఇన్వెస్ట్ చేశారు? రైట్, ఆ వీడియో అదేనా?
చూడండి సార్ హేమకాంత్ రెడ్డి సార్ మోటివేషన్ అది. ఆర్టీవీ కంటిన్యూస్ గా ఈ సంఘటనని పదే చూపిస్తోంది. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ తో పాటుగా ఎవరైతే ఇంకా గుడ్డిగా ఇటువంటి చైన్ మార్కెటింగ్ సిస్టమ్ ని నమ్మి మీరు ఒకటి చేరండి ఒకరిని ముగ్గురు చేర్పించండి, ఇంట్లో కూర్చొని పరుపు మీద పడుకొని బయటికి వెళ్లకుండా చక్కగా ఏసీ ఆన్ చేసుకుంటే పైసలు ఎవ్వరికి రావు. పదే నేను ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నాను. ఒక నిమిషం యాదవ్ గారు ఒక నిమిషం నేను చెప్తున్నా, ఒక నిమిషం మీరు చూపించండి, ఆ పేపర్ చూపించండి, మీరు పేపర్ చూపించండి. చూడండి, ఈ చైన్ సిస్టమ్ బిజినెస్ ని అసలు నమ్మకండి. నేను ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నా, అస్సలు నమ్మకండి. ఊరికనే ఖాళీగా ఇంట్లో చెమటోర్చకుండా కూర్చుంటే ఎవడు రూపాయి పట్టుకొచ్చాడు. ఎవడో పనికి మాలోడు వచ్చిండు, సూటు బూటు కారు, చేతిలో బంగారం, వేళ్ళకి ఉంగరాలు, మెళ్ళలో దండలు వేసుకొని వస్తే పనికి మాలోని మాటలు నమ్మకండి ఎవడైనా సరే. అది ఖాళీగా ఇప్పుడు మమాయికులు చూడండి, పక్కన సాయిల్ అంటే వ్యవసాయ రైతు 50 లక్షల రూపాయలు చేసే విలువ భూమిని 5 లక్షల రూపాయల కోసమని తనఖా పెట్టి ఆయన ఆతల పక్కన రిజిస్ట్రేషన్ ఆర్డర్ చేసిండంట. రేపు మాపో డబ్బులు కట్టకపోతే ఆ డబ్బులు అవుతాయి. ఇక ఒకటా రెండా అక్కడ కనిపించే ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి యాదుల్ గారు పర్వతరగా జరిగిన సార్. ఈ బిజినెస్ యాక్చువల్లీ ముగ్గురికి సంబంధం, రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్. కానీ ఇది ఆ సుబ్బు వర్సెస్ మంగ్లీ ఏమోదో అసలు ఈ న్యూస్ చూసే పరిశాన్ అయినాం సార్. మేము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం అది అంటే ఈయనేదో డబ్బులు అడిగిండని ఆమెదో ఇంకోటి రకరకాల ఆరోపణలు. సరే పక్కన పెడదాం, కానీ బాధితులు మాత్రం మీరు డబ్బులు పెట్టి మోసపోయారు కాబట్టి మీకు రైట్ జరగాలి. బట్ ఇలాంటి బాధితులు చూసి నేర్చుకోండి. కామెంట్లు పెడుతున్న వారైనా చూస్తున్న వారైనా ఇంకెవరైనా మీకు ఫోన్లు చేసి నేను పలానా కంపెనీలో చేరినా ఒకరిని చేర్పిస్తే ఇంత వస్తాయి సామాన్లు కొనుక్కోండి, ఇంకా నేను అనకూడదు జర్నలిస్ట్గా న్యూస్ రూమ్ నుంచి మాట్లాడుతూ సంఖనాకండి, ఇలాంటి పదాలు వాడితే దయచేసి వాళ్ళని చేరకండి. డబ్బులు ఎవడు ఊరికే అయ్యాడు. ఓకే సార్, నో ప్రాబ్లం. ఏమైందంటే మిమ్మల్ని కాదు యాదుల్ గారు మిమ్మల్ని కాదు అంటుంది, పబ్లిక్ చెప్తున్నా, మిమ్మల్ని ఉదాహరణగా తీసుకొని ఎవరు మోసపోకండి అని చెప్తున్నా అంతే. నేను దయచేసి ఇటువంటి పదాలు చైన్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే దయచేసి మోసపోకండి. మన ముందు చాలా ప్రత్యక్షంగా ఆ అమాయకులు, ఆ బీద ప్రజల, సామాన్యుల వాళ్ళు కనబడుతుంది, వాళ్ళ బాధ వినబడుతోంది. ఒక్కొక్కరు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, వాళ్ళ కింద ఇంకా టీమ్స్. పాపం ఇక్కడ కనిపించే వ్యక్తి యాదుల్ గారు ఏమంటున్నారంటే 80 లక్షల రూపాయలు అతను టీవీ ద్వారా ఇచ్చారంట ఆయన. ఇంకో బాధితులు జ్యోతి గారు ఉన్నారా పీసీఆర్? రైట్, ఒక్కసారి మళ్ళీ కాంటాక్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తా. ఇంకా ఉన్నారా మీ చుట్టూ బాధితుల రకంగానే తనఖాలు పెట్టి పిల్లల భవిష్యత్తు కోసమనో ఇంకోటనో అంతా తీసుకొచ్చి ఇక్కడ కూడబెట్టిన వాళ్ళు ఉన్నారు ఇంకా? అవును సార్, అయితే వెస్టీజ్ మార్కెటింగ్ లో చేస్తున్నాము, అక్కడ డబ్బులు వస్తలేవు, మీకు 2 years నుంచి చేస్తున్నారు కదా, దీంట్లో మాతో పాటు 1 year జర్నీ చేయండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పిండు సార్. ఓకే, మీ కాన్ఫరెన్స్ లోకి ఎప్పుడైనా మధు వచ్చేవాడా? మధు కాన్ఫరెన్స్ లో అటెండ్ అయ్యేవాడా? మీటింగ్ సార్, ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యిండు. నేను అంటే నా పర్సనల్ గా ఒక మీటింగ్ అటెండ్ అయ్యిండు. ఏమన్నాడు మధు? ఏం చెప్తుండేవాడు? ఆయన సేమ్ సార్, ఆయన కూడా చూపిస్తుండే హైఫై ఇట్లా పువ్వులు ఇల్లు చల్లి ఆయనని ఇన్వైట్ చేస్తుంటారు, బిజినెస్ లు ఉన్నాయి అవి అని చెప్పి తీసుకోపోతుండే. కథం తర్వాత ఏదున్నా మాకు హేమకాంత్ రెడ్డి మాటలు అంటే మేము ఫ్యాన్స్ ఆయనకు, అంటే మోటివేషన్ కి అదే మత్తులా వెళ్ళిపోయినాం. అది జరిగింది. ఏం చెప్తారు జనరల్ గా వాళ్ళు? ఏం చెప్తారు చెప్పండి ఒకసారి. ఈ మోటివేషన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు సార్? ఈ బయట ఎన్ని పనులు చేసినా, ఏం జాబులు చేసినా లైఫ్లు మారాయి. ఎన్నో బిజినెస్లు చేసినా మోసపోవడమే తప్ప, నష్టపోవడమే తప్ప లాభాలు లేవు. మాతో పాటు జర్నీ చేయండి, మా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది హ్యాపీగా. ఇగో డిమార్ట్ పోతే ఇంత బిల్లు తీసుకుంటున్నామని బిల్స్ అవి ఇవి చూపిస్తుండే. డ్రెస్ రేట్ చూడకుండా డ్రెస్ కొంటాము. అంటే ఇంత రిచ్ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు అని చూపిస్తారు. అవును సార్. ఓకే, ఇక అదే ఆశ, అదే మోటివేషన్ చేసి ఫార్చునర్ కార్లు. ఓకే, వాళ్ళు ఫార్చునర్ కార్లు వచ్చిండు హేమకాంత్ రెడ్డి సార్. ఉన్నాయి సార్, చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక దగ్గర హేమకాంత్ రెడ్డి సార్ చెక్ ఇచ్చిండు సార్, ఇది ఆయనదే చెక్. ఓకే, ఏం చెక్ అది? SBI 3 lakhs కి స్టార్టింగ్ లో. ఓకే, ట్రస్ట్ కోసం. ఓకే, దాని తర్వాత మేము అడగడమే మానేసినాం. మీకు ఇంట్రెస్ట్ ఎన్ని రోజులు వచ్చిందండి యాదుల్ గారు? సార్ 1 month వచ్చింది సార్. ఆ 1 month లో అది కూడా TDS కట్ చేసి 23,500 వేసిర్రు. 25,000 ఇస్తామన్నారు కదా. ఓకే, TDS కట్ చేసి ఒకవేళ సిస్టమ్ అండ్ మీ టీం పెరుగుతున్న కొద్ది మీకు ఎక్కువ వస్తాయి ఇంకా అమౌంట్?
పెరుగుతుంది సార్. ఒక్కొక్క పర్సన్ ని యాడ్ చేసిన కొద్దీ 5,000 పెరుగుతుంది. ఇక్కడ చూడండి సార్. 25 కాస్త 30 అవుతుందా? ఆ, ఓకే, అదేంటది మీరు చూపిస్తుంది ఏంటది? ఇది చెక్ సార్, ఇది అదే డబ్బులు వేసింది. ఓకే, అయితే ఒక పర్సన్ యాడ్ చేస్తే 5,000 సార్ ఎక్కువ వస్తాయి. ఓకే, అంటే 25,000 వచ్చేది కాస్త 30,000 వస్తాయి. మీ దాంట్లో హైయెస్ట్ టీమ్ మెయింటైన్ చేసింది ఎవరు? హైయెస్ట్ టీం ఎవరు? In the watch, gold in the chain, living life like a boss, no pain. మ్యూజిక్ ఆఫ్ చేయండి, మ్యూజిక్ ఆఫ్ చేయండి, First class, this is the life. మ్యూజిక్ ఆఫ్ చేయండి. In the realm. ఇట్లా లైఫ్ స్టైల్ చూపిస్తుండే సార్. అది ఆయనదేనా కార్ అది? హేమకాంత్ రెడ్డి సార్. ఓకే, రోల్స్ రాయ్స్ పెద్ద పెద్ద కార్లో ఇంకా మధు కూడా తిరుగుతూ ఉండేవాడని చెప్పారు హేమకాంత్ రెడ్డి నిన్న. అవునవును సార్. అయితే ఆయన ఫార్చునర్ ఆయన కూడా తిరిగింది, కాకపోతే డిఫెండర్ తీసుకుంటుండని చెప్పారు వీళ్ళే. ఓకే, ఒక 1 month మాత్రమే వచ్చింది మీకు ఇంట్రెస్ట్ 25,000 అంతే? ఎస్ సార్. ఓకే, ఆ తర్వాత అడిగారా మీరు ఎప్పుడైనా హేమకాంత్ రెడ్డిని? సార్ అడిగారా మీరు హేమకాంత్ రెడ్డిని మళ్ళీ తర్వాత ఎప్పుడైనా? అడిగినాం సార్. అడిగితే ఇట్లా ప్రాబ్లం అయింది కదా అది ఇది అన్నాడు. 3 months వరకు సరే అని మామూలుగా వెయిట్ చేసినాము. ఎప్పుడైతే డీటెయిల్స్ వచ్చినాయో మధు దగ్గర లేవు డబ్బులు, మొత్తం టోటల్ గా హేమకాంత్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, మీరు పెట్టిన డబ్బుల కంటే ఎక్స్ట్రానే ట్రాన్స్ఫర్ అయినాయి హేమకాంత్ రెడ్డికి అంటే, అప్పుడు హేమకాంత్ రెడ్డి సార్ను మేము గట్టిగా అడగడం స్టార్ట్ చేసినాం. ఇంటికి పోయినాం సార్ 3-4 times. లాస్ట్ టైం జర కొంచెం కోపంగా ఎక్కువ మాటలు అవి జరిగినాయి, మాటలే జరిగిన తర్వాత ఆ నుండి మమ్మల్ని టోటల్ గా అవాయిడ్ చేసిండు. మా ఫోన్స్ లిఫ్ట్ చేయకపోవడము, మొత్తం మాకు టచ్ లో లేకుండా అయిపోయిండు. ఇప్పుడు నిన్న మధురెడ్డి వచ్చారు, విజయ్ కుమార్, శివ, వీళ్ళందరూ, రాఘవేంద్ర, వీళ్ళందరూ కూడా బాధితులేనా? ఎస్ సార్, అందరూ శుభక్షేత్ర బాధితులే. అంటే హేమకాంత్ రెడ్డి కూడా వాళ్ళతో పాటే వచ్చారు, ఆయన కూడా బాధితులనే చెప్తున్నాడు ఆయన కూడా. సార్ అసలు వాళ్ళంతా కలిసి ఏం చేస్తారో మాకైతే అర్థమైతే లేదు. మరి అసలు అందరు హేమకాంత్ రెడ్డి సార్ బాధితులే, మరి అందులో హేమకాంత్ రెడ్డి సార్ కూడా బాధితుల్లాగా ఇంత కళ్ళ ముంగట ప్రూఫ్స్ పెట్టుకొని ఇక అందరు బాధితులు అంటే ఇక దాన్ని పోలీస్ ఎంక్వైరీ చేసి చెప్తారా ఏం చెప్తారా, ఇక మీరే ఫైనల్ చేయండి. నిజంగా మధుకి ఏం తప్పు లేకపోతే ఆయన పైన ట్రాన్సాక్షన్ చేసే ముందే మళ్ళీ ఆయన వెళ్ళి హేమకాంత్ రెడ్డిని క్వశ్చన్ చేసి డబ్బులు ఇవ్వమని చెప్పి మీ అందరికి ఇవ్వచ్చు కదా. మధువే మెయిన్ చీఫ్ కదా దీనికి, C&MD కదా, మీకు ప్రూఫ్ ఇచ్చేదానికంటే యాదవ్ గారు, మీకు ఈ ప్రూఫ్ ఇచ్చేదానికంటే ఆయనే స్వయంగా వెళ్ళి హేమకాంత్ రెడ్డిని గల్లా బట్టి అడిగి ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వమని చెప్పి అడిగేవాళ్ళు. లేకపోతే హేమకాంత్ రెడ్డి పైన మీరు అడక్క ముందే మీలాంటి బాధితులు బయటకు రాకముందే గతంలోనే మధు కేసు నమోదు చేసేవాడు, ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చేవాడు. కానీ మధు ఎలా ఎక్కడ చేయలేదండి? అయితే ఏం ప్లాన్ చేసిరో సార్, మరి అట్లానే నీ పైన నేను నా పైన నువ్వు నెట్టి ఊకుందాం అనుకుర్రో ఏమో వాళ్ళ మనసులో అయితే తెలియదు. మరి ఎందుకు పెట్టలేరు మీరు అన్నట్టు అది కూడా చేయొచ్చు. మీకు ఈ ప్రూఫ్ ఇచ్చేదానికంటే కూడా ఆయనే C&MD గా ఉన్నాడు, ఆయన కంపెనీ కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ ఆయన కూడా రేపటి రోజున ఇరుక్కుంటాడు కాబట్టి డైరెక్ట్ గా హేమకాంత్ రెడ్డి పైన ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. మీకు ఈ ప్రూఫ్ ఇస్తే ఉపయోగం ఏం లేదు. కంప్లైంట్ ఇచ్చినా కూడా మేబీ హేమకాంత్ రెడ్డి పోలీసులు ఎంక్వైరీ చేసే వాళ్ళు, ఆ డబ్బులు పట్టుకొచ్చే వాళ్ళు ఏదో జరిగి ఉండేది. ఎస్ సార్, అదే చేసేటిది ఉండే. మరి ఆయన ఎందుకు చేసుకోలేరు? వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండ్మెంట్ ఏముండే? అది దూరమైనందుకు ఇట్లా ఇర్రా ఏందా మాకైతే తెలియదు. ఇప్పుడు అంటే ఇక్కడ ఇంకొక డౌట్ ఏం కలుగుతుందంటే, ఇప్పుడు హేమకాంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, చూద్దాం, ట్రై చేద్దాం. ఆయన కాంటాక్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు నేను. సో ఇటు మధు వాళ్ళని రెచ్చగొడుతున్నాడు, మధు వీళ్ళని రెచ్చగొట్టి ఇప్పుడు నేను మధుపై ఫైట్ చేస్తున్నాను కాబట్టి మధు నా పైన వీళ్ళని విసుగొలుపుతున్నాడు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. సార్ ఎవరు రెచ్చగొట్టినా నిజాలైతే బయటికి రావాల్సిందే. ప్రూఫ్స్ ఉంటేనే ఎవరికి మోసం చేసిరు అనేది తెలుస్తుంది కదా సార్. మేము కూడా చెప్తున్నా కదా 3 months, మొన్న లాస్ట్ 1.5 months మంగ్లీ పేరు తర్వాత ఇటు మధు పేరు, భరత్ చౌహాన్, శైలజ వీళ్ళ పేరు పడుతున్నాయి కాబట్టి మంగ్లీ పేరు వాళ్ళ పేరు డైవర్ట్ చేయడానికే ఇప్పుడు మీరు వచ్చి హేమకాంత్ రెడ్డి పేరు చెప్తున్నారు అనే రకం కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. సార్ మంగ్లీ పేరు వస్తే మాకు ఇన్ని మీటింగ్స్ వీడియోస్ ఉన్నాయి, ఏంటన్నా మంగ్లీ కనిపిస్తుండే సార్. మీకు చూపించలేదు కానీ ఆయన చూసి నమ్మింది ఆవిడనేనంట, ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట, వాళ్ళ కొత్త అపార్ట్మెంట్ వెళ్ళారంట. మరి ఆయన ఎవరిని చూసి నమ్మిండో, మరి ఆయన ఎందుకు ఆయన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుండో ఆయనకి తెలియాలి. మేమైతే హేమకాంత్ రెడ్డికి నమ్మినాం, హేమకాంత్ రెడ్డికే ముందు కూడా అదే చెప్పినాము, డబ్బులన్నీ ఆయనకే ఇచ్చినాం. డబ్బులు అయితే ఆయన దగ్గరనే ఉన్నాయి సార్, ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, లేకపోతే మేము అనుకుంటుమి. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు?
సార్ ఫైనల్గా మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఏం కావాలని కోరుకుంటున్నారు? యాదుల్ గారు రైట్, మొత్తంగా ఇది ఆ బాధితులు చెప్తున్న మాట. ఇక్కడ హేమాకాంత్ రెడ్డి రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు, ఆ హేమాకాంత్ రెడ్డి ఒక బ్రోచర్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండడం, డబ్బులు తీసుకుంటున్నట్టుగా ఒక ఫోటో కనిపించడం, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, దయచేసి ఎవరు కూడా చైన్ మార్కెటింగ్ సిస్టమ్ బిజినెస్లు నమ్మకండి. ఇంట్లో కూర్చుంటే ఎవడు ఊరికైనా డబ్బులు అస్సలు ఇవ్వడు. డబ్బులు ఇస్తున్నానని చెప్పి రకరకాలుగా చెప్పి ఎవరన్నా మీ దగ్గరికి వస్తే చెంప చెల్లు అనిపించండి. ఊరికే ఎవరు డబ్బులు ఇవ్వడు, అనవసరంగా ఫ్లాట్లపై పెట్టామని, ఇంకో కంపెనీపై పెట్టామని, ఓ దాంట్లో షేర్లు లాగా పెట్టామని దయచేసి నమ్మకండి. ఊరికనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చే కంపెనీలు కానీ మనుషులు కానీ ఎవరూ లేరు. అనవసరంగా ఒకరిద్దరిని చూసి మోసపోకండి. ఆ కంపెనీ కూడా ఏం చేస్తాయంటే మీరు నమ్మడానికి, మీరు బిలీవ్ చేయడానికి ఒకరిద్దరికి డబ్బులు ఇచ్చి ఒక మీ ముందు ఒక అభూత కల్పనని క్రియేట్ చేసి చూపిస్తూ ఉంటాయి. ఒక యానిమేషన్ లాగా ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి వాడిని కారులో దిగడం, బంగారాలు, వేళ్లకు బంగారాలు, మెళ్ళలో బంగారాలు ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి. కట్ చేస్తే అసలు ఏముండదు. సో ప్లీజ్ డోంట్ బిలీవ్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్, దయచేసి నమ్మకండి. సో దీంట్లో బాధితులు ఎవరు, అసలు దీని తప్పన్నింటికి కారణం ఎవరు, నీతులు ఎవరో మీకేమనిపించింది కామెంట్ చేయండి.